విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అయితే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే డబ్బు కాదు, మా వాళ్లు క్షేమంగా తిరిగి రావాలి అంటూ కూడా బాధిత కుటుంబాలు భావోద్వేగానికి గురై మంత్రిని అడ్డుకుని నిరసనకు దిగాయి. దీంతో ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా కూడా ఉద్రిక్తంగా మారినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. జూలై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేప వేటకు వెళ్లగా సముద్రంలో వారి బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు కూడా సమాచారం. ఒక మత్స్యకారుడు మరో నౌక సహాయంతో ప్రాణాలతో బయటపడగా ఇంకా 6 మత్స్యకారులు గల్లంతుగానే ఉన్నారు. వారి కోసం భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, ఇతర విభాగాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. విశాఖకు చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే అక్కడే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. మాకు అసలు డబ్బొద్దు, మా కుటుంబ సభ్యులు ప్రాణాలతో మాకు కావాలి, గాలిం పాపొద్దు, ఇంకా వెతకండి అంటూ కూడా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమైతూ ఉన్నాయి. 10 లక్షల సాయం సరిపోదని ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిషింగ్ హార్బర్ లోనే ధర్నాకు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. మంత్రి కాన్వాయ్ ను కూడా అడ్డుకొని మహిళలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ ఫోన్ లైన్ ద్వారా కూడా అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ భరత్, అక్కడ మత్స్యకార కుటుంబాలకైతే, కొంతమందికి గల్లంతైన వారి కుటుంబాలకైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కూడా మనకి తెలుస్తోంది. బట్ ఎక్స్గ్రేషియా మాకొద్దు, వేటని ఇంకా కొనసాగించండి, సహాయక చర్యలు అయితే కొనసాగించండి అని కూడా ఆ కుటుంబాలు వేడుకున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా కుటుంబీకులకు సమాచారం ఇచ్చిన గంటలోపు గల్లంతైనటువంటి ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 1999 తర్వాత ఇంత పెద్ద ఘటన ఇప్పుడే జరిగిందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 7 గల్లంతు కాగా అందులో ఒక వ్యక్తి సురక్షితంగా చైనా బోట్ ఎక్కడంతో తన ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. నావీతో పాటుగానే ఏదైతే హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి, కోస్ట్ గార్డ్ లను కూడా రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 2 షిప్పులతో మొత్తం జల్లెడ పెట్టినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే 4 హెలికాప్టర్లతో పూర్తిగా కూడా ఎక్కడైతే గల్లంతైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడాను వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 3 మ్యాన్ కమిటీ వేయడం అంటూ జరిగింది. కమిటీ కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సముద్రంలో 3 రోజుల పాటు పూర్తిగా కూడా సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా, గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వాళ్ళ 6 యొక్క ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితి. దీంతో తీర ప్రాంతం గుండా ఏదైతే పూరి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తం అంతటినీ కూడా నేవీ అధికారులు అయితే పూర్తిగా హెలికాప్టర్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. దీంతో 6 యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంతో పూర్తిగా కూడా అధికారులంతా కూడాను సెర్చ్ ఆపరేషన్ క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఫిషరీస్ ఏడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా గల్లంతైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఆర్థిక సహాయం కింద, ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల చొప్పున చెక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడాను మంత్రితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కూడా తనకి 10 లక్షల రూపాయలు, 6 కుటుంబీకులకి కూడాను 60 లక్షలు, అంటే ఒక్కొక్క మనిషికి 10 లక్షల చొప్పున 60 లక్షల రూపాయల చెక్కులు అందించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని అంతటినీ కూడా ఆ కుటుంబ సభ్యులు తిరస్కరించినటువంటి పరిస్థితి. తమకు సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో ఆ గల్లంతైనటువంటి వాళ్ళ కుటుంబీకులు పూర్తిగా కూడా ఎక్స్గ్రేషియా మాకు అవసరం లేదు, మా వాళ్ళ సమాచారం అయినా అందించండి, లేదా వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ మృతదేహాలైనా తమకి అందించండి అంటూ కూడాను గోడు నిలబూసుకుంటున్నటువంటి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగించండి, తమ వారి యొక్క ఆచూకీని తెలపండి అంటూ కూడా పూర్తిగా మంత్రిని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడాను కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్ళడం జరుగుకొని చెప్తానండి. దానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా తమ అంటే ఎవరైతే గల్లంతైనటువంటి వ్యక్తులు ఉన్నారో
భరత్, ఇప్పుడు గాలింపు చర్యలు అయితే ఇప్పుడు ఆపేసినట్లు కనిపిస్తుందా ఏంటి? పూర్తిగా గాలింపు చర్యలంతా కూడా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడాను వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో 3 మ్యాన్ కమిటీ రైట్. గాలింపు చర్యలను క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఓకే. ఎవరైతే ఆ 6 మత్స్యకారులు గల్లంతయ్యారో వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. కాబట్టి వాళ్ళ ఆచూకీకి సంబంధించినంత వరకు ఎటువంటి మా దగ్గర సందేహాలు లేవు. కాకపోతే ఆచూకీ లభ్యం కాకపోవడంతో వాళ్ళు పూర్తిగా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయారా, లేకపోతే మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతికే అవకాశం ఉందా అనే దానిపై కూడా మాకు తెలియట్లేదు. కాబట్టి ఆచూకీ లభ్యం కాలేదు అంటూ కూడాను ఏదైతే గాలింపు చర్యలను క్లోజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా 3 మ్యాన్ కమిటీ కూడా నిర్ణయం తీసుకోవడం అంటూ జరిగిందని చెప్పొచ్చు దానికి. ఎస్, రైట్. అలాగే మత్స్యకారుడు చిన్న పరిస్థితి ఎలా ఉందని అనుకోవచ్చని అంటారు. మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా భరత్? ఏంటి సిచ్యువేషన్? ఏదైతే మృత్యుంజయుడిగా బయటకు వచ్చినటువంటి చిన్నాకి సంబంధించినంత వరకు కూడా తనని చైనా బోట్ నుంచి నావీకి సంబంధించినంత వరకు హెలికాప్టర్ లో తను పికప్ చేసుకోవడం, అక్కడి నుంచి నేరుగా విశాఖలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ డాగాలో హెలికాప్టర్ ద్వారా ఐఎన్ఎస్ డాగాకు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఎందుకంటే సుమారుగా 18 గంటల పాటు నీటిలోనే ఉంటూ ఈత కొట్టుకుంటూ చైనా షిప్ కి సహాయం కోరినటువంటి పరిస్థితి. సహాయం కోరి అక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స అందించినటువంటి పరిస్థితి. తన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరొక 24 గంటలు గడిచిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.